ఖమ్మంలో అరెస్ట్ చేసిన జాగృతి నేత కల్వకుంట్ల కవితను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. నిన్న వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలంటూ కల్వకుంట్ల కవిత విసారాధన దీక్షకు దిగారు. రాత్రి నుంచి అంబేద్కర్ భవన్ లో నిర్వాసితుల కోసం నిరాహార దీక్ష చేశారు. అయితే తెల్లవారుజామున అంబేద్కర్ భవన్ ను చుట్టుముట్టిన పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వారిని నేరుగా హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ప్రస్తుతం వెలుగుమట్ల బాధితుల కోసం కూడా కల్వకుంట్ల కవిత ఖమ్మంలో నిరాహార దీక్ష చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. రైట్ విజయ్, ప్రస్తుతం వెలుగుమట్ల బాధితుల కోసం ఇటు కవిత నిరాహార దీక్ష చేస్తున్నారు. ప్రజెంట్ ఖమ్మం నుంచి హైదరాబాద్ కి పోలీసులు తీసుకొస్తున్నట్లు కూడా తెలుస్తుంది. తాజా అప్డేట్స్ ఏంటి? ఎస్వీనైనా అయితే నిన్న ఖమ్మం వెలుగుమట్ల బాధితుల కోసం కల్వకుంట్ల కవితతో పాటు అటు డిఎస్పీ ప్రధాన పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ కూడా కలిసి ఒక నిరవధిక నిరాహార దీక్షను అయితే చేశారు. అనంతరం రాత్రి పూట కూడా ఆ దీక్షను కొనసాగిస్తూ అక్కడే ఖమ్మం వెలుగుమట్లలోనే కూర్చున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే నిన్న మధ్యాహ్నం ఇటు కవిత అనుచరులు కావచ్చు, లేకపోతే కవిత ఫాలోవర్స్ కావచ్చు, జాగృతి నాయకులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. అక్కడ కొంతమంది మహిళా కానిస్టేబుళ్లకు ఈ జాగృతి మహిళా నాయకులకు కూడా తీవ్ర వాగ్వాదం జరిగింది. మహిళా కానిస్టేబుల్ పైన దాడి చేశారంటూ కూడా పోలీసులు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. అయితే ఒక పక్క కవితను అరెస్ట్ చేసేటువంటి సమయంలో మహిళా కానిస్టేబుల్ గానీ, మహిళా ఎస్ఐలు గానీ లేకుండా అందరూ పురుషులే ఉన్నారు. ఆవిడ్ని ఎలా అరెస్ట్ చేస్తారు, ఒక పురుషులు మహిళని ఎలా అరెస్ట్ చేస్తారంటూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జాగృతి నాయకులు. అయితే నిన్న నిరవధిక దీక్షకు పూనుకున్న తర్వాత పోలీసులు పర్మిషన్ లేదంటూ, అలాగే కవిత చేస్తున్నటువంటి నిరవధిక దీక్ష అనేది ఆపివేయాలంటూ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్స్. అనంతరం ఖమ్మంలో ఈ రోజు ఉదయం 6 గంటలకు కవితను అలాగే విశారదన్ మహారాజ్ ను అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు హైదరాబాద్ కి తరలిస్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఇటు చిట్యాల దాటి మరి కొద్దిసేపట్లోనే హైదరాబాద్ కూడా చేరుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే కవిత నిరవధిక పడుతూ ఎక్కడైతే ఆ వెలుగుమట్ల బాధితుల ఇళ్లను కూల్చారో అక్కడే వాళ్లకు పట్టాలిచ్చి అక్కడే వాళ్ళకి ఇద్దరమ్మ ఇళ్ళని కూడా కట్టించాలంటూ ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అనంతరం గవర్నమెంట్ కూడా స్పందిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా స్పందిస్తూ వాళ్ళకి తగినటువంటి ఆర్థిక సాయం చేస్తాం, ఇందిరమ్మ ఇల్లు కూడా కేటాయిస్తామంటూ చెప్పినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో దీని మొత్తం మీద చూసుకున్నట్లయితే కవిత చేసినటువంటి దీక్ష ఏదైతే ఉందో ఆ దీక్షకు సంబంధించి అంటే అక్రమంగా అరెస్ట్ చేసి తరలిస్తున్నారంటూ, హైదరాబాద్ కి తరలిస్తున్నారంటూ కూడా జాగృతి నాయకులు అయితే చెప్తా ఉన్నారు. వినండి. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.